రాజమౌళి సినిమా కథ కంచికి చేరిందట. జూలై చివరి నాటికల్లా కథని పూర్తి చేస్తాడట విజయేంద్ర ప్రసాద్. అంతేకాదు ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట నిలబెట్టుకోవట్లేదట. అక్కడే బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కామెంట్లు పెరిగాయి. ఇంతకీ ఈ అంశానికి సంబంధించి బ్యాక్ స్టోరీ ఏంటి? గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా రాజమౌళి మేకింగ్ లో మొదలు కాబోతోంది. కథ ఎప్పుడో దసరాకు రెడీ అయితే సంక్రాంతికి సినిమా స్టార్ట్ అన్నారు. కానీ జూలై చివరిలో అసలు కథ మొదలయ్యేలా ఉంది. కానీ RRR విషయంలో జోక్ చేసిన విజయేంద్ర ప్రసాద్ అదే జోక్ ని కంటిన్యూ చేయడంతో విచిత్రమైన డౌట్లు మొదలయ్యాయి. మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకు కూడా సీక్వెల్ ఉందంటూ మళ్లీ విజయేంద్ర ప్రసాద్ షాక్ ఇవ్వబోయాడు. కానీ సీన్ చూస్తే ఇదో జోక్ లా మారుతోంది. RRR ఆస్కార్ రేస్ లో ఉన్న టైంలో కూడా విజయేంద్ర ప్రసాదే కాదు జక్కన్న ఇలానే అన్నాడు. కానీ అవన్నీ కేవలం ప్రమోషన్ లో భాగమే అన్న కామెంట్లు వచ్చాయి. మహేష్ మూవీ తాలూకు కథ జూలై 30 కల్లా పూర్తవుతుందన్నాడు రైటర్ విజయేంద్ర ప్రసాద్. అంతేకాదు ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చాడు. అలాగే ఇండియానా జోన్స్ ప్రేరణతో ఆ రైట్స్ తీసుకునే ఇండియన్ వర్షన్ ఇండియానా జోన్స్ కి హనుమాన్ పాత్రని యాడ్ చేయబోతున్నాడట జక్కన్న. ఏదేమైనా బాహుబలి 2 భారీగా వసూళ్లు రాబడుతున్న టైంలో బాహుబలి 3 కూడా ఉండొచ్చన్నాడు విజయేంద్ర ప్రసాద్. దీంతో అంతా ఆశపడ్డారు. కానీ అదంతా పబ్లిసిటీ జిమ్మిక్కేనని తర్వాత కామెంట్లు వచ్చాయి. ఇలా రిపీటెడ్ గా విజయేంద్ర ప్రసాద్ జక్కన్న తమ హిట్ మూవీస్ సీక్వెన్స్ గురించి చెప్పే మాటలు గాలి మాటలుగానే మిగిలిపోతున్నాయి. RRR ఆస్కార్ రేస్ లో ఉన్నప్పుడు కూడా ఓ పాయింట్ దొరికింది. సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామన్న జక్కన్న కేవలం నామినేషన్ లో ఉన్న మూవీ మీద హైప్ పెంచేందుకు అలా చేశాడనే క్లారిటీ వచ్చాక కామెంట్ల జోరు పెరిగింది. ఏదేమైనా హిట్ మూవీస్ సీక్వెల్స్ లాగే మహేష్ మూవీ సీక్వెల్ అన్నమాట వినపడగానే ఇదో పెద్ద జోక్ అనే కామెంట్లు వస్తున్నాయి.